చందనం పెట్టలేదు నాకే. చందమామ రావే జాబిల్లి రావే. ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ ఏంటంటే మనం ఐపీఎల్ వైబ్లో ఉన్నాము. మ్యాచ్ టెన్షన్ ఒకటే కాదు మామ, ఫుడ్ కూడా టెన్షన్గా ఉంది. ఏం చేయాలి ఏమని, అందుకని పరోటాలు తీసుకున్నాము విత్ చికెన్ అండ్ రైస్ పెట్టుకుందామని. ఇప్పుడైతే చికెన్ తీసుకుందామని వచ్చాం మామ. చికెన్ అయితే రేట్లు భారీగా ఉన్నాయి, 300 చెప్తున్నారు. మీ ఏరియాలో ఎంతో చెప్పండి. మేము ఇక్కడైతే ఎంతో గొడవ వేసి 2 కేజీలు తీసుకున్నాం. అంతేకాకుండా మాకు 2 కేజీలకి 8 గుడ్లు అయితే ఫ్రీగా ఇచ్చారు మామ. మీకు ఫ్రీగా ఇచ్చారో లేదో కామెంట్ చేయండి. అదే మీ ఏరియాలో చికెన్ ఎంత ఉందో కామెంట్ చేయండి మామ. రేటు చికెన్ రేట్ ఏదో అర్థమే కావడం లేదు. మాకైతే 2 కేజీస్కి 8 ఎగ్స్ ఫ్రీగా ఇచ్చారు మామ. మేము ఫిక్స్ అయ్యాం, ఎగ్స్ అయితే ఫస్ట్ బాయిల్ చేసి తినేద్దామని చెప్పేసి వచ్చేసాము. మా వాడైతే రైస్ పెడుతున్నాడు. రైస్ ప్లస్ చికెన్ కర్రీ అని చేసుకుందాం ప్లాన్ చేశాం కదా, అందుకని. మా వాడి కష్టం పవన్ కూడా రాకూడదు మామ. ఎటువంటి బతుకోవాలి. భీమ్ పెడతాడు అన్నానికి. సరేలే మామ, మన సింగిల్ గారికి ఇవన్నీ అలవాటే కదా. హానెస్ట్లీ మామ, బయట అయితే రైనీ క్లైమేట్ ఉంది, ప్లస్ ఐపీఎల్లో చికెన్ కర్రీ లైఫ్ సెట్ అనిపిస్తుంది మామ. ఈ రైస్ పెట్టేలోపే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది మామ. లైవ్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బ్యాటింగ్ లైనప్ డేంజరస్గా ఉంటుంది మామ ఈరోజు వీళ్ళదైతే. నా ప్రిడిక్షన్ ఏంటి అంటే పవర్ ప్లేలోనే గేమ్ టర్నింగ్ పాయింట్ అయిపోతుంది మామ. ఈ ఐపీఎల్లో ఒక ఓవర్ చాలు మామ గేమ్ రివర్స్ అవ్వడానికి, లేదా అట్లా ఓడిపోవడానికి ఒక ఓవర్ చాలు, ఇలా గెలిచడానికి ఒక ఓవర్ చాలు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మామ ఈ ఐపీఎల్. ఈ 2026 ఐపీఎల్ అయితే సూపర్గా ఉన్నది బ్రో. టుడే ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి. బ్యాటింగ్ మా ఫ్రెండ్ అడుగుదాము, ఎవరు గెలుస్తారా? ఏ టీం బాగా ఆడితే ఆ టీం గెలుస్తారు మామ. అది ఐపీఎల్ బ్రో, ఇక లాజిక్ కన్నా లక్ ఎక్కువ. మ్యాచ్ అయితే అద్దరిపోయి ఇంట్రెస్టింగ్గా ఉంది మామ. మ్యాచ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఉంటే మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. మా వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అనుకుంటే లేదు మామ, టెన్షన్గా ఉన్నారు. అందరికీ ఆకలి అవుతుంది అంతా. ఇప్పుడే లేట్ అయిపోయింది, మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా ప్లాన్ ఏంటంటే మ్యాచ్ చూస్తా తిందామని, కానీ ఈ ముగ్గురు మనుషులు రాలేదు. అందుకని మెయిన్ కారణం వీడే, అన్నిటికీ కారణం వీడే. అందుకని ఎగ్స్ ఎట్లా దేన్ని కొట్టలేక వీళ్ళని ఎగ్స్ అన్న కొడుతున్నాం. అట్లనే ఎగ్స్ కొట్టి పైన బిప్ ఉంటుంది కదమ్మా, బిప్పు తీసి ఎగ్స్ అన్న మంచిగా ప్రిపేర్ చేసుకొని తిందామని ఓకే వేసామమ్మా. నేను ఒకటి వీడు ఒకటి తీసుకున్నాం. అందరికి ఒకటి వచ్చింది మామ. 8 మంది ఉన్నాము. చూడండి ఎట్లా తింటున్నాము. నువ్వు ఎప్పుడైనా తిన్నావమ్మా ఎగ్గు ప్లస్ సాల్ట్ కారం వేసుకొని తిన్నావా? ఒకసారి ట్రై చేయమ్మా అట్లా అద్దుకొని తినేది. అబ్బా. ఇప్పుడు లిటరలీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి మామ. సూపర్గా ఉన్నది. డిష్ పెట్టదాన్ని ఓకేనా? చూడండి ఆ కారం బాబా సూపర్గా ఉంది మామ. బ్రో అయితే త్యాగం చేశాడు మా కోసం, మా ఇద్దరి కోసం. అదేంటంటే బ్రో ఎగ్ నాకు కొంచెం ఆ వెనకాల అనుకోండి కొంచెం ఇచ్చాడు అనమాట. అదే త్యాగం, ఎగ్ త్యాగం ఇది. మీ బ్యాచ్లో ఇట్లాంటి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు కూడా అట్లా ఎప్పుడన్నా కలిసి చికెన్ ఆర్ సంథింగ్ ఏమైనా ప్లాన్ చేసి ఉంటే. మాకైతే ఫుల్ ఫనీ మామ వీళ్ళు ముగ్గురితో. ఒకరు చికెన్ బాగా చేసేది వస్తుంది, ఇంకొకరు బాగా రాదు. నేను ఒకటి చేస్తాను ఎవరు, నేను చేస్తాను ఎవరు. అయ్యో ఫుల్ ఫన్నీగా ఉంది మామ. అద్దమమ్మ చికెన్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తానే చికెన్ వచ్చింది చూడండి. అది తీసుకొచ్చాక ఎందుకులే రామాయణాడు. 300 మామ కేజీ, లిటరలీ 300 చికెన్ చేస్తాడు. మా వాడు చికెన్ కర్రీ చేయండి టమాటో కర్రీ చేశాడు మామ. లిటరలీ టమాటోలు ఎక్కువ వేసేస్తాడా, అది టమాటో కర్రీ అయిపోతుంది అనుకుంటే లేదు లాస్ట్కి చికెన్ వేస్తే చికెన్ కర్రీ అయిపోయింది. ఫస్ట్ షెఫ్ మామ, సెకండ్ షెఫ్ మామ, సారీ ఇంతకుముందు ఉన్నాడు కదా వాడు ఫస్ట్ షెఫ్, ఇది సెకండ్ షెఫ్. నెక్స్ట్ షెఫ్ ఎవరు అనుకున్నారా? నెక్స్ట్ షెఫ్ ఈయన. చూడండి అన్న పరోటా మేకింగ్ స్టైల్ చూస్తే పరోటా మసాలా కూడా భయపడతారు. చూడండి అట్లా తిప్పుతున్నాడు. ఎవరైనా పరోటా చేసేది రాకపోతే నేర్చుకోండి అప్ప. ఎవరైనా పరోటా రాని వాళ్ళు ఎవరైనా అంటే ఈ వీడియో చూడండి. మాస్టర్ ఎంత తీసుకుంటావునా పరోటా చేసేకి? అన్నా ఏం లేదన్నా, 100 రూపాయలు నా ఒక పరోటాకి. అంత రేట్ ఎందుకునా? మీకు వచ్చారు ఇప్పుడు 4th షెఫ్ నేనే అనమాట. నాకు చికెన్ చేసేది వాళ్ళు వస్తుంది మామ, కానీ ఎందుకంటే అది నేనే తింటా ఎక్కువ బాగా, వేరే వాళ్ళు తినలేరు. అది ఎందుకంటే ఎవరు చేసింది వాళ్ళకే ఇష్టం కాబట్టి. కానీ కొంతమంది ఏమంటారంటే ఎవరు చేసింది వాళ్ళు తినలేరు అంటారు. అది ఎందుకని నేను చేసి ఎంత చేస్తే నేనే తినేస్తాను మామ. నేను చేసింది నాకు బాగా ఇష్టం అనమాట. అంటే నేను కూడా నేర్చుకున్నాను అనుకోండి, నాకు ఒక్కరు నేర్పించారు. ఆ ఒక్కరు ఎందుకులే మామ, ఆ ఒక్కరు ఎందుకంటావా? ఆ ఒక్కరు ఎవరు కాదు మామ, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. ఏమి నువ్వు ఆనెస్ట్గా చెప్పు మామ, నీకు ఎట్లా వస్తుంది ఫస్ట్ చెప్పండి. ఇవి నేర్పించడం లేకపోతే ఎట్లా వస్తుంది? అలాగే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. నేను ఫస్ట్ టైం చికెన్ చేసేటప్పుడు ఒక వీడియో చూసామమ్మా. ఫస్ట్ టైం ఎట్లా నేర్పించారు తెలుసా? ఫస్ట్ అయితే మీరు చికెన్ తెచ్చుకోండి అని చెప్పారు. చికెన్ తెచ్చుకున్నాను. ఆయిల్ వేయండి అన్నారు. ఆయిల్ వేసిన తర్వాత లిటరల్ నేను ఏం చేయలేదు, చికెన్ ఆయిల్ అంతే ఉంది. చికెన్ మసాలా లేదు, ఏమీ లేదు. ఎట్లా చేసానో తెలుసా ఫస్ట్ టైము? అది ఎందుకులేమో. ఆ వీడియో కూడా అంతే. ఫస్ట్ మీరు ఆయిల్ వేసుకుని ఉండాలి, నెక్స్ట్ ఎర్రగడ్డలు ఆటోమేటిక్గా వేసాడు. నాకు తెలియదు కదా ఎర్రగడ్డలు వేయడము, పచ్చిమిరకాయలు వేయడము.
నేను ఓన్లీ ఇంట్లో ఉండే మసాలా అవే వేయచ్చు అనుకున్నా. ఎలా అయింది మామ నా ఫస్ట్. ఓకే మామ, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.